హాయ్ హలో నమస్తే అదరహో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నుంచి కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా ఫిష్ల్లో ఎన్ని రకాలు, అది కూడా సముద్రంలో ఎన్ని రకాలు ఉన్నాయో దాంట్లో ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రోజు మీకు ఫ్రై చేసి చూపెడతాను. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ వీడియో చేస్తున్నాం. అలాగే కారం, గరం మసాలా, జీరా పౌడర్ తీసుకున్నాం. దీన్ని మొత్తాన్ని ఏం చేద్దామంటే మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని లైట్గా మసాలా అంతా పడేటట్టు కలుపుకుందాం. నీట్గా పట్టేటట్టు. ఇలాగ ఏంటంటే ప్రతి చేపకి నీట్గా మనం మసాలా అనేది అప్లై చేసుకున్నాం. ప్రతి పాటుకి, చేపలో ఉన్న ప్రతి పాటుకి నీట్గా మసాలా పట్టేటట్టు. ఓకేనా? మనం ఏంటంటే ఇదిగో ప్రతి చేపకి మన మసాలా అనేది నీట్గా బాగా పట్టేటట్టు అప్లై చేసుకున్నాం. చూడండి, ఇదిగో ఇలా అప్లై చేసుకొని ఒక 5 minutes అలా సైడ్ పెడతాం. ఎందుకంటే కొంచెం మసాలా అది పట్టేటట్టు. పొయ్యి ఆన్ చేసేద్దాం చేసుకోవడం కోసం. మన బీచ్ దగ్గర కదా, చాలా గాలి ఎక్కువ ఉండడం వల్ల మంట అనేది మరి ప్రాపర్గా తగలట్లేదు. రెడీ. ఇప్పుడు పెనం అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, కొద్దిసేపు ఎలాగో మనకు అది బాగా మరగాలి కాబట్టి చూడండి, బీచ్ దగ్గర అలలతో సముద్రం ఉప్పొంగుతుంది. అదిగో మనం చూస్తుందంతా అది కాపులొప్పాడ పడవలన్నీ, అదిగో చిన్న చిన్న పడవలన్నీ అక్కడ బోట్లు కట్టినట్టున్నాయి. అదే లంగరేస్ ఉన్నాయి. మనం అన్ని దగ్గర చేసాం కదా, ఒకసారి సముద్రం దగ్గర కూడా చేద్దాం. దాని థ్రిల్ బాగా మరిగింది. మరి ఇప్పుడు చేప అయితే వేసుకుందాం. ఇక్కడ గాలి ఏంటంటే చాలా హెవీగా ఉండడం వల్ల మనకి ఇది పొయ్యి హీట్ ఎక్కడం లేట్ అవుతుంది. త్వరగా వేగమ్మా, త్వరగా వేగు. సముద్రం దగ్గర దగ్గరే వంట అదే. ఈరోజు ఏంటంటే మన ఫ్రై సిరీస్లో భాగంగా ఈరోజు మన సముద్రం పారలో ఫ్రై చేస్తున్నాం. ఇదిగో పెద్ద పాటు ఒక చేప చిన్న చిన్న పీసుల కింద కూడా కట్ చేయించాం. బాగా ఎగుతున్నాం మరి. అలలే చిట్టలలే
నువ్వు వచ్చి వచ్చిపోయే అలలే. ఇదిగో మన వంట ప్రోగ్రాం ఈ పాక దగ్గర జరుగుతుంది. అలాగే ప్లేస్ కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి సూపర్గా ఉంది. హలో ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే ఇదిగోండి ఇటు సముద్రం ఒడ్డున ప్రశాంతంగా వండుతానండి. చాలా బాగుంది. ఓకేనా? మన చేపలు ఆయిల్లో స్నానం చేస్తున్నాయి. అంటే ఫుల్ బాత్ కాకుండా హాఫ్ బాత్ చేస్తున్నాయి. ఫుల్ అంటే మళ్ళీ అంత ఆయిల్ వేయలేదు కాబట్టి మనం. సౌండ్ బాగుంది కదా. అయితే ఉన్నాయో మనం చేసుకున్నాం. ఇప్పుడు అదైతే రెడీ అయిపోయింది, ఫిష్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో కొంచెం కొంచెం ఇలా వేసుకొని ఇలా మన వేడి వేడి ఫ్రై రెడీ అయిపోయింది. ఇదిగో ప్రశాంతమైన బీచ్లో ఆ ప్రశాంతమైన గాలితో ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు మరి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసేద్దాం. నేను దీంట్లో ఎక్కువ మసాలాలు కానీ ఎక్కువ ఏమి యూజ్ చేయలేదు. నార్మల్గానే మనం ఫ్రై అనేది రెడీ చేసుకున్నాం కాబట్టి చాలా స్మూత్గా ఉంది. అలాగే మనం సాల్ట్ కూడా ఎక్కువ ఏమి వేసుకోలేదు. బాగుంది. దీంతో ఇలా చిన్న ఉల్లిపాయ, హలో ఫ్రెండ్స్, అలా వండుకొని ఇంటి దగ్గర వండుకోవడమే కాకుండా ఇలా బయట వచ్చి ప్రశాంతంగా వండుకొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. ఇలా బీచ్ దగ్గర ట్రై చేస్తారంటే ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి వీకెండ్స్ టైంలో ఇలా వచ్చి మీరు ఎంజాయ్ చేస్తే నువ్వు రమ్మంటే నువ్వు రాలేదు. అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు రిచ్ అంటావు. రిచ్ అంటే ఏసీ కారులో తిరగడం, రూమ్ తీసుకొని 2000 3000 పెట్టి రూమ్ తీసుకొని బెడ్ పర్పస్ తొంగడం కాదురా. ప్రశాంతంగా ఇలా బీచ్లో వచ్చి ఏదో ఒకటి వండుకొని తిను, ప్రశాంతంగా ఆనందించు, జీవితాన్ని ఆస్వాదించు. అదిరా రిచ్ అంటే. అంతేగాని కారులో తిరిగిసాము, 4 గుంటలు వేసుకొని తిప్పిసాము, అది రిచ్ కాదురా. అర్థమవుతుందా? నీకే రజా. థ్యాంక్ యూ. హలో మిస్టర్ కార్తిక్ గారు, నమస్తే అండి. బీచ్లో వీడియో చేస్తున్నాం, కొంచెం రారా. నేను రానరా, నేను కూర్చో. జీవితం మొత్తం ఆ రూములోనా, ఆ రెస్టారెంట్లో కూటికి రండిరా. అలాగా ఇది ఏమంటారు దాన్ని, నీటిలో చేపలాగా వేరే బతికిందంటారు కదా, అలాగా ఎందుకురా. వచ్చి బయటికి రా. ఎప్పుడు జీవితం మొత్తం బిజీ బిజీ, ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అంటావు. మిస్టర్ పియ్యాని ఖాళీ ఉంటాడేమో కానీ నువ్వు మొట్ట ఖాళీ ఉండవు. మరి ఏం చేస్తున్నావు అంటే అర్థం కాదు. హలో మిస్టర్ నాగార్జున, రేపు ప్రశాంతంగా నిన్నటితో నీ దరిద్రం పోయిందని నువ్వే అన్నావు. పార్టీ ఇస్తానన్నావు. ఏదిరా పార్టీ? పో, నేను ఇస్తాను నారా పార్టీ. ఇదిగో మందు పట్టుకొని వచ్చి, ఇదిగో ఫిష్ ఫ్రై ఉంది ప్రశాంతంగా. ఇదిగో నీకు కావలసినంత. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు. మీ గురువు అంతే, నువ్వు అంతే.
ఏం సాధిస్తారా జీవితంలో? నీ దరిద్రం పోయింది ఎన్నటితో నేను ప్రశాంతంగా ఉన్నాను, హ్యాపీగా. మీకు ఏం కావాలన్నా ఏమి ఇచ్చా? బొచ్చు ఏమీ ఇవ్వలే. ఫోన్ లిఫ్ట్ చేయరు. చేసిన తర్వాతనే కనీసం ఎందుకు చేశారా, ఏ ఇబ్బందులు ఉన్నారా, ఎంత ఎమర్జెన్సీ కోసం చేశారా, లేట్ అర్థం కావట్లేదు నీవు నీ గురువువి. ఓకే చూడు, మేము ఫ్రిష్ పై తింటున్నాం. ఓకేనా? బాయ్ అయితే, ఎంజాయ్, టేక్ కేర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. సైనింగ్ అప్, శివ.